వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మద మాస్టర్. ఈరోజైతే మనం అరుణాచలం నుంచి శ్రీరంగం వచ్చాము. శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమైతే ప్రపంచంలో పూజలు అందుకున్నటువంటి అతిపెద్ద దేవాలయం అయిన శ్రీరంగం చేరుకున్నాము. ఈ ట్రిప్ అయితే మీకు ముందుగా చెప్పినట్లు తిరుపతి చేరుకుని అక్కడి నుంచి అరుణాచలం చూసుకుని శ్రీరంగం వచ్చాము. బస్సులోనే కాదు, ట్రైన్లో కూడా రావచ్చు. అది ఎలా అన్నది మొత్తం డీటెయిల్గా చెప్తాను. శ్రీరంగానికి డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు, తక్కువ ఉంటాయి. అదే తిరుచి మెయిన్ రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి శ్రీరంగానికి వచ్చి 6 కిలోమీటర్స్. ఇదే తిరుచిరాపల్లి రైల్వే స్టేషను. తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ అయితే పెద్దదే, జంక్షన్ కూడా ఇది. ఇక్కడ నుంచి మనకి తిరుపతి నుంచి డైరెక్ట్ తిరుచిరాపల్లి ట్రైన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువ అయితే మీకు చెన్నై వచ్చినట్లయితే ఎక్కువ ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ప్రస్తుతం అయితే ప్రపంచంలో పూజలు అందుకుంటున్న అతిపెద్ద హిందూ దేవాలయంలో దగ్గర ఉన్నాము. అదే శ్రీరంగం. భూలోక వైకుంఠం అనే పేరు కూడా ఈ శ్రీరంగానికి ఉంది. ఈ గోపురం చూడాలంటే మామూలుగా కాదు, మన 2 కళ్ళు మనకు 3వ కన్నా అయిన కెమెరా కూడా సరిపోవడం లేదు. నాకు అంత వైభవం ఉంటుంది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ గోపురం. మా వాళ్ళు అయితే ముందు నడుతున్నారు, నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. సాధారణంగా ఊళ్ళో టెంపుల్ ఉంటుంది, కానీ టెంపుల్లోనే ఒక మెయిన్ ముఖ్యపట్నం ఉన్నటువంటి ప్రదేశం శ్రీరంగం. ఇది కావేరీ నది మధ్యలో ఉంటుంది. చుట్టూ కూడా కావేరీ నది ఉంటుంది. ద్వీపం, ఐలాండ్ అని పిలవచ్చు. ఇది మొత్తం 156 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన భారతదేశంలో అతిపెద్ద ఆలయ సంకీర్ణాలలో ఒకటి. ఆలయ ప్రాకారం పొడవు వచ్చి 4 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలో అతిపెద్దదైన దేవాలయం ఏంటంటే అంగర్ఘాట్ మందిరం. దాని తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి ఈ టెంపుల్ వస్తుంది. మొత్తం శ్రీరంగ ఆలయంలో 7 ప్రాకారాలు ఉన్నాయి, 21 గోపురాలు ఉన్నాయి. మొత్తం దీంట్లో రాజగోపురం ఎత్తు 72 మీటర్లు, అనగా 236 అడుగులు. ఇది ఆసియాలోనే అతిపెద్ద గోపురం. ఈ టెంపుల్ పూర్తిగా చూడాలంటే మీకు ఖచ్చితంగా ఒక రోజు సరిపోతుంది. ఏమన్నా టైం మిగిలినట్లయితే పక్కన ఉన్నటువంటి జంబుకేశ్వరం కూడా చూడొచ్చు. మీరు అసలు ఈ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు కంగారుగా స్వామి దర్శనం చేసుకుని వచ్చేద్దామని ఎవ్వరు అనుకోవద్దు. అంత బాగుంటుంది ఈ టెంపుల్. మొత్తం పూర్తిగా చూడండి. కానీ మేము కూడా ఏం చేస్తామంటే ఈవినింగ్ వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది, 6 అయింది. గుడేమో టెంపుల్ 8కి క్లోజ్ చేసేసారు. దానివల్ల మేము కంగారుగా చూడడం జరిగింది. మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. కనీసం ఒక హాఫ్ డే అన్నా సరే ఈ గుడి చూడడానికి, మొత్తం గుడి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి స్పెండ్ చేయండి. మొత్తం గుడి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి గుడి మీరు ఎక్కడా చూడలేదు. ఇది తమిళనాడులో సెంటర్ పాయింట్లో ఉంటుంది. ఈ గుడి నుంచి మనం ఇలాగా కిందకి మదురై, రామేశ్వరం, కన్యాకుమారి వెళ్ళొచ్చు. లేదంటే ఇటుపక్క చిదంబరం, మహాబలిపురం, అరుణాచలం, ఇవన్నిటికి కూడా సెంటర్లో ఉంటుంది ఈ టెంపుల్. శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ విష్ణుమూర్తి శ్రీరంగనాథుని రూపంలో వెలిసి ఉన్నాడు. ఇక్కడ రంగనాయకి అమ్మవారు కొలువై ఉంటారు. వైష్ణవ దివ్యక్షేత్రాలు 108 అయితే ఇదే ప్రథమైనది. ముఖ్యంగా వైష్ణవ భక్తులకి అంటే ముఖ్యమైన క్షేత్రం శ్రీరంగం. జీవితంలో మనం ఒక్కసారైనా సరే శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఇలా స్వామివారిని దర్శించుకోవాలన్నా మనకు అదృష్టం ఉండాలి. ఈరోజైతే మాకు చాలా చక్కగా దర్శనమైంది. ఈ గుడిలో అయితే విష్ణుమూర్తి మనకి శ్రీ రంగనాథుడి రూపంలో శయనిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఆ సుందర దృశ్యం అయితే మర్చిపోలేని అనుభూతిని మనకి కలుగుతుంది జీవితంలో. శ్రీరంగం టెంపుల్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 6 to 1, ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 8 వరకు టెంపుల్ తెరిచి ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ మాత్రం తెలుసుకుని వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంటారు మీరు. స్వామివారి దర్శనం అయిన తర్వాత బ్యాక్ సైడ్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ శిఖర దర్శనం కనిపిస్తుంది. ఇక్కడ
తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చూడండి. మనం ఆ మండపం ఎక్కి చూసినట్లయితే ఆ బంగారు గోపురం కనిపిస్తుంది. ఇది రేకు ఒరిజినల్. శ్రీరంగంలో ఎక్కడ స్టే చేయాలని అనుకున్నట్లయితే మనకి యాత్రి నివాస్ ఉంటుంది. ఇది టెంపుల్ రూమ్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఉంటాయి. ధనుర్మాసం టైంలో అయితే కొంచెం రష్గా ఉంటుంది. ఉత్తప్పుడైతే నార్మల్ డేస్లో మామూలుగానే దొరుకుతాయి. అంతేకాకుండా బడ్జెట్లో రూమ్లు ఉంటాయి. మీకు స్టేకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా మఠాలో సత్రాలో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. వైకుంఠం అంటే ఏదో అనుకున్నాను, కానీ గుడి చూసిన తర్వాత మనకి తెలుస్తుంది. గోపురమా ప్రహారీ గోడ తురుష్కులు దండయాత్రలకి ఆ మాత్రం లేకపోతే కష్టమని మన వాళ్ళు నిర్మించుంటారు. శ్రీరంగంపై జరిగిన భయంకరమైన దాడి గురించి ఇప్పుడు మీకు చెప్తాను, తప్పనిసరిగా చూడండి. ఈ ఆలయ ప్రాకారం చూశారు కదా, ఎంత ఎత్తుగా బలంగా ఉందో. ఇలా ఎందుకు నిర్మించారంటే తురుస్కులు దండయాత్రల నుండి కాపాడడానికి ఇలా భారీ ప్రాకారాలను నిర్మించారు. అయినా కూడా ఒక భయంకరమైన దండయాత్ర జరిగింది. అది 1323వ సంవత్సరం తమిళ మాసం వైకాసి సందర్భంగా శ్రీరంగంపై ఢిల్లీ సుల్తానులు దాడి చేశారు. సుమారు 12,000 మంది వీరులు ఆలయ రక్షణ కొరకు పోరాడుతూ తమ ప్రాణాలు అర్పించారు. స్వామివారి ఆభరణాలు, ఆలయ బంగారం ఎత్తుకు వెళ్ళారు. విష్ణుమూర్తిని కూడా స్వాధీనం చేసుకోవాలని చూశారు. కానీ వైష్ణవాచార్య పిల్లై లోకాచార్య పెరియాల్ విగ్రహాన్ని తీసుకుని దురాక్రమణదారుల నుండి తప్పించుకుని మదురై చేరుకున్నాడు. విగ్రహం జాడ తెలియని సుల్తానేట్ దురాక్రమణదారులు ఆలయ అధికారులను అందరినీ చంపి పిల్లయ్య లోకాచార్యులు పెరిమాళ్ళ విగ్రహం కోసం వెతకనారంభించారు. ఈ సమయంలో ఆలయ నర్తకి తెలివిగా వెల్లాయి దళాల కమాండర్ ముందు ఒక నృత్యాన్ని ప్రదర్శించి తద్వారా పిల్లయ్య లోకాచార్య తప్పించుకోవడానికి అవకాశం కల్పించింది. ఆమె నృత్యం గంటల తరబడి సాగింది. చివరకు సేనాధిపతి తూర్పు గోపురం వద్దకు తీసుకెళ్లి గోపురం పైనుండి క్రిందకు తోసి అతన్ని చంపిన తర్వాత నర్తకి కూడా గోపురం నుంచి క్రిందకు దూకి ఆత్మార్పణం చేసుకుంది. ఆమె గుర్తుగానే ఈ గోపురానికి వెల్లాయి గోపురం అని పేరు. ఢిల్లీ దురాక్రమణదారుల దాడుల గురించి తెలుసుకున్న విజయనగర సైన్యాధిపతి కెంపన్న ఢిల్లీ దురాక్రమణదారులను ఊచకోత కోసి శ్రీరంగాన్ని కాపాడినాడు. వెల్లాయి చేసిన త్యాగాన్ని కెంపన్న ఆమె పేరు మీద వెల్లాయి గోపురాన్ని పేరు పెట్టాడు. భారతదేశంలో ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర ఉంది, ఒక మహిమ ఉంది. దేవాలయాలు సందర్శించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాలయం గురించి పూర్తిగా తెలుసుకుని దర్శించండి. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.